హాట్‌స్పాట్ 2 చూడడం జరిగింది. హాట్‌స్పాట్ 2 వచ్చేసి మనకి హాట్‌స్పాట్ 1 చూసిన వాళ్ళకి ఐడియా ఉంటది. హాట్‌స్పాట్ ఏంటని ఏ విధంగా ఉంటదో ఏంటనేది. అయితే మూవీ మనం హాట్‌స్పాట్ ఫస్ట్ పార్ట్‌లోనే మనకి ఒక ప్రొడ్యూసర్‌కి, ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పడంతో స్టార్ట్ అవుద్ది. అయితే సెకండ్ పార్ట్ కూడా అంతే. సెకండ్ పార్ట్ కూడా అంతే. ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్ స్టోరీ చెప్పడానికొచ్చి స్టోరీ చెప్పడంతో మొదలవుద్ది. అయితే ప్రొడ్యూసర్ కథ చెప్పేటప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ స్టోరీయే డియర్ ఫ్యాన్స్ అని మొదలైద్ది. హీరోకి ఫ్యాన్స్ కుటుంబానికి ప్రాబ్లం వస్తే కాపాడతాడా, కాపాడ్డా, వాళ్ళకి హెల్ప్ చేస్తాడా, చేయడా అనేది ఈ ఫస్ట్ పార్ట్లో చూపించాడు. ఫస్ట్ 52 మినిట్స్ ఉంటుంది అది డియర్ ఫ్యాన్స్ అనేది. బాగా ఎలాబరేట్ చేసి చూపించాడు. అంటే ఏంటంటే మన పనులు మనం చేసుకోవాలి. హీరోని అభిమానించడం తప్పలేదు, కానీ ఏంటంటే హీరో అంటే పిచ్చి ఉండకూడదు. వాళ్ళ కోసం మరి మనం లిమిట్స్ దాటి ఏది చేసినా మనకే ఇబ్బంది. దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. మన పని మనం చూసుకుంటే మనకు బెటర్ అన్నట్టు చూపించారు. ఒక పర్సన్ అది కూడా ఒక ఫ్యానే చెప్పడం, ఆ స్టోరీ ఫ్యానే ఇలా గుణపాఠం నేర్పించడం ఫ్యాన్స్కి అది ఒక బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ 52 మినిట్స్. స్టార్టింగ్ 10 మినిట్స్ మాత్రం కొంచెం సరే ఏంటో అన్నట్టు ఫీల్ ఉంటుంది, కానీ తర్వాత 42 మినిట్స్ మాత్రం మంచి సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. బాగుంది. డియర్ ఫ్యాన్స్ స్టార్టింగ్ పార్ట్ వచ్చేసి. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఏం లేదండి, ఇప్పుడు వరకు మనకి కొన్ని రోజుల క్రితం ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్ అని చెప్పేసి డ్రెస్ గురించి కాంట్రవర్సీ అయిన ఐడియా ఉంది కదా, దాని మీదే ఉంటుంది ఈ బ్లాక్ యాస్ వైట్ అని చెప్పేసి. ఒక కూతురికి, తండ్రికి డ్రెస్ గురించి జరిగే డ్రెస్ ఇలా కాదు, అలా వేసుకోవాలి, సిచ్యువేషన్ తగ్గట్టు వేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ ఇలా వేసుకోవాలి, ఆ విషయం అలా వేసుకోవాలన్నట్టు ఇద్దరికిద్దరు వాదన చేసుకుంటుంటారు. అదే వాదన చేసుకుని కథని చూపిస్తారు. తండ్రి ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్ ఎలా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్ పాటిస్తే ఎలా ఉంటుంది, కూతురు పాటిస్తే ఎలా ఉంటుందని చూపించాడు. ఖచ్చితంగా ఫ్రీడమ్ అంటే ఓన్లీ డ్రెస్సే కాదన్నట్టు చూపించడం జరిగింది ఈ బ్లాక్ అండ్ వైట్లో. మొత్తానికి ఈ రెండు పాటలు కూడా బాగున్నాయి. ఈ హాట్‌స్పాట్‌లో ఈ రెండు కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. డ్రెస్ గురించి చెప్పడం, అదే ఫ్రీడమ్ అంటే డ్రెస్ వేసుకోవద్దని కాదు, కానీ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలన్నట్టు చెప్పారు. బాగా నచ్చింది అది. ఇది కూడా చాలా బాగుందని చెప్పాలి. తర్వాత ఫైనల్ వచ్చేసి మనకి యువర్ లవ్లీ అని చెప్పేసి ఉంటుంది. లాస్ట్ 38 మినిట్స్, అరౌండ్ 38 మినిట్స్. అది కూడా ఏంటంటే 90స్లో పుట్టిన ఒక అబ్బాయి ప్రేమించడానికి అమ్మాయి ఎత్తుతున్న క్రమంలో అమ్మాయి దొరికినా దొరకలేదా, ఇప్పుడున్న న్యూ జనరేషన్కి 1990స్లో ఉన్న జనరేషన్కి ఎంత తేడానా ఏంటి అనేది చూపించారు. ఇప్పుడున్న వాళ్ళందరూ ఏంటంటే రిలేషన్షిప్, బెంచ్, తర్వాత వచ్చేసి సిచ్యువేషన్షిప్, బాయ్ బెస్టీలు అని ఎక్సెట్రా అన్నట్టు తన హీరో ఎవరైతే 90స్లో పుట్టిన మన క్యారెక్టర్ ఉంటారో ఆయన వీళ్ళతో కలుగుతాం చేస్తారు, కానీ ఈయనకి అన్నీ అర్థం కాకపోవడం, కొత్తగా ఉండడం, ఇదంతా ఎందుకు మనకు అన్నట్టు ఫీల్ కలుగుతూ ఉంటుంది. కానీ ఆయన అన్నీ ట్రై చేస్తారు, కానీ ప్రజెంట్ రిలేషన్షిప్స్ అని, కానీ అవన్నీ ఆయనకి సెట్ అవ్వవు. లాస్ట్కి ఒక మా ఫోన్లో ఒక కొత్త సిమ్ వేసుకుని ఏదో అరౌండ్ ఒక రాంగ్ నెంబర్ లాగా డైల్ చేయడం జరిగింది. డైల్ జరిగినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఫోన్ మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమలో ఎలా ఏర్పడింది ఏంటి అనేది చూపించారండి. అది కూడా బాగుంది. తర్వాత అలాగా స్టోరీ అంతా ఎలా అవుతూ వెళ్తూ ఉంటుంది, అంతా మాట్లాడడం చాలా వరకు స్టోరీ అయిపోద్ది. తర్వాత ఆయన మాట్లాడుతున్న ఫోన్ పగిలిపోవడం, అమ్మాయి కూడా ఏంటంటే ఇక్కడ ఉండకపోవడం, ఫ్యూచర్లో ఉన్న అమ్మాయితో మాట్లాడడం అనేది ఇంకా ఇన్నోవేటివ్గా అనిపించింది. ఫ్యూచర్లో ఉన్న అమ్మాయితో మాట్లాడడం, సడన్గా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తగలగానే ఫోన్ పగిలిపోతే అమ్మాయితో కుదరకపోవడం, అలాగా ఒక 3 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఈయన ఏంటంటే ఇంకా ఏం చేయలేమని చెప్పేసి ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని ఆయన సెట్ అయిపోతారు. తర్వాత ఒక సందర్భంలో ఒక 2029 అలాగ ఉంటుంది, ఇంక మ్యారేజ్ అయిపోవడం, ఇదంతా తనకి ఒక బేబీ పుడుతున్న క్రమంలో తిని ఎదురవడం జరిగింది. అదేంటి నీకోసం నేను వచ్చాను ఇలా అంటే, మ్యారేజ్ అయిపోయింది అంటే ఏదో ఒకలాగా నేను చెప్పి వచ్చేస్తాను ఆగది అంటే, తర్వాత అక్కడే ట్విస్ట్ మనకి వెళ్ళాక తన వైఫ్ దగ్గరికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ చెప్దాం, దానికి ఒక చైల్డ్ పుట్టినప్పుడు ఇలా పుట్టారని నర్స్ చెప్పడం, వీళ్ళందరూ ఈయన తన లవర్ కలిసి అక్కడికి వెళ్తాం, అక్కడ ట్విస్ట్ రివీల్ చేస్తారు. అక్కడ మళ్ళీ చాలా సరిగ్గా ఉందండి. ఆ ట్విస్ట్ మొదలకి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మీరు. చాలా బాగా చూపించారు, ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. కంపల్సరీ ట్రై చేయండి హాట్‌స్పాట్. నాకు తెలిసినంత వరకు ఆహాలో టాప్ వన్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఖచ్చితంగా టాప్ నాచ్ ఉంది. అసలు థ్రిల్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ సూపర్ అండి, ఉన్న టాప్ నాచ్ అని చెప్పొచ్చు. మస్ట్ కంపల్సరీ ట్రై చేయండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. హాట్‌స్పాట్ 1 చూసినట్లయితే మీకు హాట్‌స్పాట్ 2 ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చేసింది. మంచి సస్పెన్స్, థ్రిల్తో నిండిపోయి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి దీనికి రేటింగ్ వచ్చేసి 5కి కంపల్సరీ 4 ఇవ్వచ్చండి. దాంట్లో తిరిగలేదు. మస్ట్ వాచ్, కంపల్సరీ చూడండి. ఎక్కడ కూడా లాగ్ బోర్ ఎక్కడ అనిపించదు.
సరదాగా వెళ్ళిపోద్ది. 2 అవర్స్. దీని రన్ టైం కూడా వచ్చేసి 1 అవర్ 59 మినిట్స్ 53 సెకండ్స్ ఉంటుంది. మస్ట్ వాచ్ అండి. కంపల్సరీ ట్రై చేయండి. మిస్ మాత్రం అవ్వకండి. ఇప్పుడు ఆల్రెడీ ఆహాలో ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. మిస్ అయితే మాత్రం మంచి మూవీ మిస్ అవుతారు. అది ఖచ్చితంగా చెప్పగలను. సరిగ్గా ఉంటుంది, బాగుంది. అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేస్తారని కోరుకుంటున్నాను.